ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండిపోయి అక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ ఈ రోజు నువ్వు ఆ పరిస్థితుల్లో ఉంటే ఈ వాక్యం నీకోసమే. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అర్థమయ్యే విధంలో చెప్పాలి అంటే, నువ్వు ఒకవేళ రాత్రిపూట ఒక ఫారెస్ట్ ఏరియాలో ట్రావెల్ చేయాలి అని అనుకుంటే టార్చ్ లైట్ పట్టుకుని వెళ్తాం. ఎందుకు? ఆ టార్చ్ లైట్ ఆ చీకటిలో నీకు వెలుగునిచ్చి ముందుకు నడిపిస్తుంది. అదే విధంగా దావీదు అంటా ఉంటాడు, నీ వాక్యము నా పాదమునకు దీపమై ఉన్నది, నా త్రోవకు ఏమై ఉందంట, వెలుగై ఉందని సెలవిస్తాడు. అంటే అర్థమైందో తెలుసా? లైట్ గివ్స్ యూ క్లారిటీ, నాట్ కన్ఫ్యూజన్. ఈరోజు చూడండి, లైట్ ఉంటే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వవు, కానీ క్లారిటీ ఉంటుంది. ఆ మార్గము నీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి నువ్వేం చేస్తావు? నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తావు, నీ అడుగులను ముందుకు కొనసాగిస్తావు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు అంటూ ఉన్నాడు, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. కనుక ఆ దేవుని మీద నువ్వు ఆధారపడిన ఎడల, ఆ దేవుని నువ్వు అనుసరించిన ఎడల, ఆ దేవునికి లోబడిన ఎడల, ఆ దేవుడు నీకు ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఒక క్లారిటీనిచ్చి నీ జీవితాన్ని వెలుగుతో ముందుకు నడిపిస్తుంది. జ్ఞాపకం చేసుకో. మరొక విధంగా నువ్వు చూసుకున్నట్లయితే, లైట్ ఉంటే ఏమవుద్ది? ఆ డార్క్నెస్ లో ఏదైతే ముళ్ళుంటాయో, ఏదైతే గుంటలు ఉంటాయో, అవన్నిటి నుంచి నిన్నేం చేస్తుంది? తప్పిస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఆత్మీయ స్థితిలో ఆ వెలుగై ఉన్న దేవుని పక్షాన నువ్వు నిలబడి ఆ వెలుగులో నువ్వు నడిచినడులా, ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకుని నీ పాదముకి నువ్వు ఏదైతే వెలుగుగా ముందుకు నడిచినడులా, నీ మార్గములో ఏదైతే అపవాది వేసే ఆ యొక్క కన్నాల నుంచి నువ్వు తప్పించబడతావు, ఆ యొక్క పన్నాగాల నుంచి నువ్వు తప్పించబడతావు, ఆ యొక్క ముళ్ళు నుంచి నువ్వు తప్పించబడతావు. జ్ఞాపకం చేసుకో. కనుక వెలుగై ఉన్న దేవుడిని ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడి ఆయనకి విధేయత చూపించినట్లా నీ జీవితంలో కన్ఫ్యూజన్ కాదు కానీ క్లారిటీతో ముందుకు వెళ్ళిపోతావు.